ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్. ఏ బ్లాక్ ఆఫ్ 0.5 kg is placed on a horizontal platform. The system is making vertical oscillations about a fixed point with a frequency of 0.5 hertz. Find the maximum amplitude of oscillation if the block is not if the block does not lose contact with the horizontal platform. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ ఆసిలేటింగ్ ప్లాట్ఫామ్. అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ అయితే ఇది ఎలా ఆసిలేట్ అవుతుందో చూడండి. ఇట్ ఈస్ ఆసిలేటింగ్ అప్ అండ్ డౌన్. ఇట్ ఈస్ ఆసిలేటింగ్ అప్ అండ్ డౌన్ విత్ సర్టెన్ యాంప్లిట్యూడ్. ఓకేనా, విత్ సర్టెన్ ఫ్రీక్వెన్సీ ఇట్ ఈస్ ఆసిలేటింగ్. ఓకేనా, అప్ అండ్ డౌన్ ఒక సర్టెన్ ఫ్రీక్వెన్సీతో ఆసిలేట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ప్లాట్ఫామ్ మీద మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒక చిన్న బ్లాక్ పెడుతున్నాం. ఓకే, ఈ బ్లాక్ మాస్ ఎంత ఉంది అని అంటే 0.5 kg ఉంది. అయితే while this platform is oscillating with certain frequencies, the block will be in contact with the floor. Am I right or not? బ్లాక్ హారిజాంటల్ సర్ఫేస్తో కాంటాక్ట్లో ఉంది. ఎప్పుడైతే అది ఫాస్ట్గా ఆసిలేట్ అవుతుందో ఓకేనా, చూడండి. సో see if the total system is oscillating fast, let me show you how it is. ఇట్లా ఇట్లా ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఇట్లా ఇట్లా పైకి ఆసిలేట్ అయ్యేటప్పుడు ఒక పర్టిక్యులర్ కేసులో అదేమవుతుంది, ఆ బ్లాక్ అనేది కాంటాక్ట్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అవునా కదా? అయితే ఎక్కడ కాంటాక్ట్ లాస్ అవుతుంది అనేది మనం కొంచెం ఇమాజినేషన్ చేసుకోవాలి. వి నీడ్ టు ఇమాజిన్ వన్స్. వేర్ డస్ ఇట్ లూజ్ ది కాంటాక్ట్? అట్ యాంప్లిట్యూడ్. ఎందుకంటే పైకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కిందికి వెంటనే వచ్చేస్తుంది కాబట్టి ఆ ఇన్స్టెంట్లో ఇనర్షియా వల్ల ఆ బ్లాక్ అక్కడే ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఓకేనా, ఆ సర్ఫేస్తో కాంటాక్ట్ అక్కడ మిస్ అవుతుంది. ఎక్కడ? యాంప్లిట్యూడ్ దగ్గర మిస్ అవుతుంది. మిస్ అయితే ఇక్కడ మిస్ అవుతుంది. సి ఈ పాయింట్ దగ్గర మిస్ అవుతుంది, యాంప్లిట్యూడ్ దగ్గర. ఓకేనా, ఇది ప్లస్ ఏ, ఇది మైనస్ ఏ అన్నట్టు. సో ఆ పాయింట్ దగ్గర మిస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమడుగుతున్నాడో చూడండి. ఫైండ్ ద మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఆఫ్ ఆసిలేషన్ ఇఫ్ ద బ్లాక్ డస్ నాట్ లూజ్ కాంటాక్ట్ విత్ ద హారిజాంటల్ ప్లాట్ఫామ్. సో ఏ వాల్యూ కనుక్కోమంటున్నాడు, మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అర్థమవుతుందా? మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే వెన్ ఇట్ కమ్స్ టు దిస్ యాంప్లిట్యూడ్ పొజిషన్, ఓకేనా, ఆ టైంలో ఇఫ్ ఇట్ లూజెస్ ది కాంటాక్ట్ విత్ ద ఫ్లోర్, ఓకేనా, ఫ్లోర్తో కాంటాక్ట్ లాస్ అయిందనే అనుకుందాం. అప్పుడు ఏమేం ఫోర్సెస్ ఉంటాయి దాని మీద, ఇంకా బ్లాక్ మీద ఆ ఇన్స్టెంట్లో ఉన్నది ఒక్కటే ఫోర్స్, దట్ ఈజ్ ఎంజీ. వేరాజ్ జనరల్గా అక్కడ నార్మల్ ఫోర్స్ ఉండాలి, కానీ నార్మల్ ఫోర్స్ ఇప్పుడు కాంటాక్ట్ మిస్ అయింది కాబట్టి నార్మల్ ఫోర్స్ ఏమైపోయింది? జీరో అయిపోయింది. ఎక్కడ? యాంప్లిట్యూడ్ దగ్గర. అర్థమవుతుందా? ఏ పాయింట్ దగ్గర అంటే చూడండి, యాంప్లిట్యూడ్ దగ్గర. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కాంటాక్ట్ మిస్ అయిపోయింది కాబట్టి నార్మల్ ఫోర్స్ జీరో అయిపోయింది. అంటే ఆ పాయింట్ దగ్గర రెస్టోరింగ్ ఫోర్స్ ఏంటి? ఒకటే, ఎంజీ ఒకటే రెస్టోరింగ్ ఫోర్స్. కాబట్టి ఇక్కడ ఏం రాయొచ్చు? సిఆర్ మనకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే ఎక్కడ కాంటాక్ట్ లాస్ అవుతుంది? యాంప్లిట్యూడ్ దగ్గర. సో అట్ యాంప్లిట్యూడ్, ఓకేనా, అట్ ది యాంప్లిట్యూడ్ ద బ్లాక్ మే lose the contact the block may lose the contact with the floor or with the surface, with the oscillating surface. కాబట్టి ఆ పాయింట్ దగ్గర ఉన్న ఫోర్స్ ఒకటే, దేర్ ఫోర్ రిస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీనే. రిస్టోరింగ్ ఫోర్స్ ఎంజీనే అక్కడ. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ఏం రాయొచ్చు? ఎంజీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్, మైనస్ కేఎక్స్. ఎంజీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఎక్స్. ఓకే, అయితే ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ? ఎక్స్ వాల్యూ యాంప్లిట్యూడ్ అక్కడ, ఎందుకంటే యాంప్లిట్యూడ్ దగ్గర కదా మిస్ అయ్యేది. కాబట్టి ఎంజీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేఏ, రైట్?
సో యాంప్లిట్యూడ్ అడుగుతున్నాడు కాబట్టి mg/k. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అడుగుతున్నాడు. లెటెస్ట్ ఫర్గెట్ అబౌట్ మైనస్. ఓకేనా, వాల్యూ అడుగుతున్నాడు కదా అక్కడ. సో ఇట్ ఈస్ amplitude is equal to mg/k. What is m here? 0.5 into g value 10 divided by k వాల్యూ ఏంటి? లేదా డైరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒమేగా స్క్వేర్. కే అక్కడ ఏమేమి వాల్యూ ఇచ్చాడో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మాస్ ఇచ్చాడు, తర్వాత ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. అవునా, ఫ్రీక్వెన్సీ వాల్యూ ఇచ్చాడు. సో ఒమేగా సారీ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 0.5 హెడ్స్. అవునా, అయితే ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. కరెక్టేనా చూడండి, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. దట్ ఈస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πf. కాబట్టి దీని నుంచి మనం ఏం చేయాలి? k/m వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. లెటస్ ఇలా కాకుండా డైరెక్ట్గా k/m వాల్యూ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఏమని రాయొచ్చు? g/k/m. వాట్ ఈస్ k/m హియర్? Therefore a is equal to g/omega square. That's it. అంటే g వాల్యూ 10 divided by omega square వాల్యూ 4 pi square into f square అంటే 0.05, సారీ 0.5 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 0.25. ఓకేనా, అప్రాక్సిమేట్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 10 పై స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ పై స్క్వేర్ ఈస్ 10. ఓకే, సో దేర్ ఫోర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ 1/4 into 0.25. 25 4s are 100. So you're going to get 1. ఓకేనా, అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత వస్తుందంటే 1 వస్తుంది అప్రాక్సిమేట్ వాల్యూ. దీని ఎగ్జాక్ట్ వాల్యూ రాయాలి అని అంటే జీ వాల్యూ 9.8 తీసుకుంటే వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎగ్జాక్ట్ వాల్యూ, దెన్ టేక్ జీ వాల్యూ as 9.8, సో దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్, ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, దెన్ you will get it as a is equal to ఎగ్జాక్ట్ వాల్యూ అక్కడ ఏమొస్తుంది? 0.9927 meters. ఓకేనా, సో వాట్ ఈస్ ది ఆన్సర్? ఆన్సర్ ఈస్ 2. అర్థమైందా?